ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఇన్నర్స్కి సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఎంతవరకు దీన్ని యూజ్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. సో దానికి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఇన్నర్ వాడకంలో ఏంటంటే ముందు సైజెస్ మారుతూ ఉంటుంది. మనకి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఆల్మోస్ట్ మనకి 9 months లోపల మదర్ 10 to 15 kgs వెయిట్ గెయిన్ ఉంటుంది అనమాట. సో గ్రాస్ చేంజెస్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఫీడింగ్కి కూడా బ్రెస్ట్లో చేంజెస్ జరుగుతుంటుంది, తన పెల్విస్లో చేంజెస్ జరుగుతుంటుంది, డెలివరీకి రెడీ అవ్వడానికి బాగా సాగింగ్ జరుగుతుంటుంది పెల్విస్ దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ. సో సైజెస్ మారుతూ ఉంటాయి. సో ముందు సైజు ఇప్పుడు సరిపోదు తనకి, మళ్ళీ డెలివరీ తర్వాత ఈ సైజ్ సరిపోదు. సో కొంచెం కొనేటప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లూజ్గా వదులుగా ఉన్నవి, కాటన్తో ఉన్నవి వాడుకోవాలి. ఆ బ్రెస్ట్ సైజెస్ కూడా మారుతుంది కాబట్టి సపోర్టివ్గా ఉండాలి. మరీ టైట్ ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. బ్రెస్ట్కి సరిపడిన సపోర్ట్ ఉంటే కనుక ఫ్యూచర్లో తనకి బ్రెస్ట్ ఆప్సెస్లు కానీ సాగింగ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇన్నర్స్ బ్రెస్ట్ సపోర్ట్కి కరెక్ట్ సైజెస్ చూసుకొని సైజెస్ మార్చుకుంటూ వాడుకోవాలి. దానివల్ల ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్నర్స్ కూడా అండర్ వెయిట్స్ కూడా కొంచెం లూజ్వి కాటన్వి తీసుకుంటే మనకి ఎయిర్ బాగా పోయి జీన్స్ కానీ లెగ్గిన్స్ కానీ టైట్వి వేసుకోవద్దు. దానివల్ల ఫంగస్ అక్కడికి వచ్చి బేబీలో వెజనల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్స్, ఎర్లీ డెలివరీ ప్రాబ్లమ్స్ ఇవయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.